హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. ప్లీజ్ అందరు కూడా తేజశ్రీ ఛానల్ అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే రండి. డ్రామా లైక్ అనేది వెళ్దాం. ఇక్కడ హీరో వాళ్ళ పేరెంట్స్కి అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో ఇది నిజంగా నేనేనా, నాకేనా ఇలా జరిగిందని పాపం అలానే షాక్లో ఉండిపోయేసరికి అప్పుడు హీరోయిన్ నుండి నెక్స్ట్ డే నాకు పెళ్లి ఫిక్స్ చేశారు మా పేరెంట్స్, కాబట్టి నువ్వు నాకు కరెక్ట్ పర్సన్ అని అర్థమవుతుంది, రావచ్చు కదా పెళ్ళికి అని చెప్పేసరికి హీరో కూడా సరే అని అంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో నిజంగా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, సరే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఎలాగ తను చాలా రిచ్ పర్సన్ కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో నెక్స్ట్ మార్నింగ్ ఖచ్చితంగా రమ్మని చెప్తే హీరో నేను ఒక బిచ్చగాని అన్నా కానీ పర్లేదు నేను నీకు సపోర్ట్ చేస్తానని హీరో పూర్తి చేశాడు కాబట్టి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని అనుకుంటూ ఉంటే అప్పుడే హీరో అనేది తన్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ చూసిన వెంటనే నిజంగా నా ఆ కోడలు చాలా అందంగా ఉందని చెప్పి అసలు తన కొడుకును పట్టించుకోకుండా హీరోయిన్ లోపలికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న చెత్త అనేది కింద పడిపోతూ ఉంటుంది. అలా సడన్ గా చాలా బాడీ గార్డ్స్ అనేది వచ్చేస్తారు. అలా వచ్చి వెంటనే ఆ చెత్తను పట్టుకునేసరికి హీరోయిన్ చాలా షాకింగ్ గా ఈ బాడీ గార్డ్స్ ఏంటి ఇక్కడ ఏంటి అని చెప్పేసరికి హీరోకి ఏం చెప్పాలో తెలియక వీళ్ళంతా కూడా మన సెక్యూరిటీ బాడీ గార్డ్స్ అని చెప్తారు. అది విన్న వాళ్ళ పేరెంట్స్ కవర్ చేస్తూ వీళ్ళంతా మన చుట్టుపక్కల వాళ్ళని తనకనేది పంపించేశాక హీరోయిన్ వాళ్ళ నాన్నకనే సైగ చేస్తారు. అప్పుడు హీరో వాళ్ళ నాన్నమ్మ ఇదిగోమ్మ నువ్వు మాకు సడన్ లో తెలిసింది వచ్చావని అందుకే చిన్న గిఫ్ట్ అని చెప్పి అక్కడ మొత్తం గోల్డ్ అనేది పరిచేస్తాడు. ఆ వెలుతురికి అనేది హీరోయిన్ కళ్ళు మూసుకొని ఒక్కసారిగా తెరిచి చూసేసరికి అక్కడ చాలా గోల్డ్ ఉంటుంది. అప్పుడే హీరో ఉండి ఇవిగో ఇవన్నీ కూడా నీకోసమే పెట్టుకని చెప్పి పాపం పూర్తిగా గోల్డ్ తోనే నింపేచేస్తారు హీరోయిన్ చేయని. అది చూసిన హీరోయిన్ నిజంగానైనా ఇదంతా రియల్ గోల్డేనా, అంటే ఇది పూర్ ఫ్యామిలీ కాదు రిచ్ ఫ్యామిలీనే వీళ్ళు ఇలా చేస్తున్నారా ఏంటని అనుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళంతా కూడా తింటూ ఉంటారు. అప్పుడే హీరో వాళ్ళ మధ్యరేమో ఇదిగో అమ్మ ఇవన్నీ కూడా నీకు నచ్చిన ఐటమ్స్ ఏవో తెలియదు కానీ నేనే దగ్గరుండి చేపించాను తినని చెప్తూ ఉండేసరికి అందరు కూడా తింటూ ఉంటే అప్పుడే వాళ్ళ మధ్యరేమో హీరో వైపు సాగా చేస్తాడు. అప్పుడే హీరో ఉండి ఇదిగో ఇది నా ఏటీఎం కార్డు నీకు ఎంత ఇస్తానో నాకే తెలియదు, ఇంట్లో చాలా తక్కువ మనీ ఉందని చెప్పేసరికి హీరోయిన్ ఆ బ్లాక్ ఏటీఎం కార్డు వైపు చూస్తుంది. అలా చాలా షాక్ అయిపోయి ఇది చాలా రేర్ కదా, చాలా రిచ్ పీపుల్స్ దగ్గర మాత్రమే ఉంటాయని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్నకు కూడా అవునమ్మా కానీ మా దగ్గర ఉంది అందులో కేవలం 5 బిలియన్ తప్ప ఇంకేం లేవని చెప్పేసరికి హీరో నుండి అంటే 5 బిలియన్ అంటే మీరు ఏమైనా చాలా తక్కువ అనుకుంటున్నారా, చాలా ఎక్కువ మనీ ఉన్నాయని చెప్పి మీరు ఏం పని చేస్తారని చెప్తే ఏం లేదు మనకి చాలా మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయని చెప్తారు. కానీ హీరోయిన్కి అవి కూడా సరిగా అర్థం కావు. అలా నైట్ అయ్యేసరికి వాళ్ళ మదర్స్ ఏమో మీరు ఖచ్చితంగా మాకు పిల్లలు కావాలని చెప్పేసరికి హీరో కోపంగా మా మమ్మీ వాళ్ళకి పిచ్చి పట్టిందని తన డ్రెస్ విప్పేద్దామని చూస్తుంటే అప్పుడే హీరోయిన్ స్నానం చేసి టవల్ కట్టుకొని వస్తుంది. అలా కట్టుకొని వచ్చేసరికి హీరోయిన్ చూసిన వెంటనే తన టవల్ అనేది జారిపోతుంది. అలా హీరో ఉండి ఇప్పుడు నువ్వు నాకు లీగల్ గా వైఫ్ కాబట్టి నిన్ను చూసే అర్హతలు అన్ని కూడా నాకు ఉన్నాయని చెప్పి తను అనేది ఎత్తుకొని తన బెడ్ పైకనే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా హీరో నుండి ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి ఏం చేస్తాను మా మమ్మీ వాళ్ళు చెప్పిన మాట పైన నేను నిలబడతానని చెప్పి వెంటనే తన కిస్ చేసి నైట్ అనేది స్పెండ్ చేసేస్తాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అక్కడ వాళ్ళ అత్తయ్య ఏమో మొత్తంగా తినేసినట్టు చెత్తంతా కూడా కింద పడేస్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ మొత్తం ఒక్కొక్కటిగా వేరుకుంటూ ఉంటుంది. అలా తన కోపం చాలా ఎక్కువ వస్తుంటుంది. అలా కోపంగా ఆ చెత్త మొత్తం కూడా వాళ్ళ అత్తయ్య పైన పడేసి నేను కూడా ఈ ఇంటి కోడలే నన్ను ఇలా ట్రీట్ చేయడానికి మీకు ఎవరు అర్హత ఇచ్చారని చెప్పేసరికి వాళ్ళ అత్తయ్య ఏమో జుట్టు పట్టుకొని నువ్వు ఇంటికి కోడలు మాత్రమే కానీ ఇంకా పూర్తి కోడలు కాలేదు, అది నేను అర్హత ఇస్తేనే నీకు జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో నీకు ఏం చెప్పాను మా ఇంటికి వస్తే నేను చాలా మంచిగా చూసుకుంటానని చెప్పాను కదా, ఇదే ఇలా చూసుకోవడం అని చెప్పేసరికి ఇంకా ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తానికి కూడా కొలాప్స్ చేస్తారని చెప్పి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ సరే అత్తయ్య నేను చేసిందంతా తప్పే, నేను మీరు చెప్పినట్టే చేస్తాను, వెంటనే చెత్తంతా కూడా నేనే క్లీన్ చేస్తానని చెప్పి మొత్తం క్లీన్ చేస్తూ ఉండేసరికి ఇలా ఉండాలి నాకు కోడలు అంటని వాళ్ళ అత్తయ్య కూడా తనకి సపోర్ట్ చేస్తారు, అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళు నెక్స్ట్ మార్నింగ్ ఫుడ్ అనేది తింటూ ఉంటే వాళ్ళ నాన్న నుండి నువ్వు వెళ్ళి చెత్త వేరుకోవడానికి వెళ్ళిరా హోటల్ దగ్గరకు అని చెప్తే హీరోయిన్ కూడా మామయ్య అత్తయ్య నేను కూడా హీరోతో పాటు వెళ్తాను, నేను తనకి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి కూడా నిజంగా చాలా గ్రేట్ మా కోడలు అంటూ సరే అమ్మ నువ్వు కూడా తనతో పాటు వెళ్ళని చెప్పి వాళ్ళంతా కూడా సైకిల్ పైన వెళ్తూ ఉంటే హీరో వాళ్ళ పేరెంట్స్ తనకి బాయ్ అనేది చెప్తూ ఉంటారు. మరోవైపు లిన్షా అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఈ రోజు మనము షెన్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర వాళ్ళు విల్లా ఎక్కడైతే కొనుక్కున్నారో మనం కూడా అక్కడే కొనుక్కోవాలి, ఎందుకంటే వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీని వాళ్ళు కనుక మనకి సపోర్ట్ చేస్తే ఇంకా మన ఫ్యామిలీకి అసలు అద్దుపే ఉండదు, మనం కూడా చాలా రిచ్ అవుతాం
కాబట్టి మనం ఇప్పుడు ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో అక్కడ కొంతమంది ఆ హోటల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఇక్కడికి షన్ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారంట. అలాగే వాళ్ళు చాలా మిస్టీరియస్‌గా ఉన్నారు. మనం అసలు వాళ్ళని గుర్తు కూడా పట్టలేమని మన మేనేజర్ చెప్పాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హీరో ఉండి నేను ఈ సైకిల్‌ని ఇక్కడ పార్క్ చేసి వస్తాను. నువ్వు ఇక్కడ వెయిట్ చెయి అని చెప్తే హీరోయిన్ ఏమో ఎలాగో చెత్తే కదా వేరుకోవడం. నేనే ముందు వేరుకొని నా హస్బెండ్‌కి హెల్ప్ చేస్తే చాలా బావుంటుంది అని హీరోయిన్ అనేది లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళేసరికి అక్కడికి నిజంగానే షన్ ఫ్యామిలీ కోడలొచ్చిందని చెప్పి వాళ్ళు తనని చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. కానీ వెంటనే అక్కడ షన్ ఫ్యామిలీ కోడలు కాదని, అలాగే తనొక బిచ్చగత్తె వైఫ్ అని వాళ్ళ సిస్టర్ చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా వాళ్ళ సిస్టర్ ఏమో నువ్వు ఇంత ఈజీగా ఎలా వెళ్ళగలవు చెప్పు, ఇక్కడ చెత్త ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇలాంటి ప్లేస్కి ఎవరు కూడా రారు తెలుసా, ఇలాంటి ప్లేస్ నీకు తెలియని కూడా తెలియదని చెప్తే అక్కడ ఉన్న సేల్స్ గర్ల్స్ అంతా కూడా హీరోయిన్ వైపు అనేది నీలాంటి వాళ్ళకి మేము ఇంతసేపు రెస్పెక్ట్ ఇచ్చిందని చెప్పి తను తాగుతున్న డ్రింక్ మొత్తాన్ని కూడా చల్లేస్తారు. మరోవైపు మీ హీరో ఆ హోటల్ మేనేజర్ దగ్గరికి అనేది వెళ్ళి నేను చెప్పినట్టే నా విల్ల పక్కన ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు, కానీ లిన్ ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి తను నా వైఫ్ వాళ్ళ సిస్టర్ పర్లేదు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మిగతాదంతా కూడా నువ్వే హ్యాండిల్ చేయమని హీరో అనేది తన మేనేజర్కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే తన వైఫ్ వచ్చిందని తెలుసుకున్న మేనేజర్ ఏమో తను కూడా మీట్ అయ్యి తన దగ్గర కూడా ఇంప్రెషన్ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది తన లైఫ్ కానీ తను అనేది అనుకుంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఉండి నీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడు, అవునులే వేరే ప్లేస్లో వెళ్ళి చెత్త వేరుకోవడానికి వెళ్ళినట్టున్నాడు కదా అని అంటూ ఉంటే ఇదంతా కూడా సీక్రెట్గా ఫాలో అవుతున్న బాడీ గార్డ్స్ ఏమో వెంటనే హీరో పేరెంట్స్కి అనేది ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. అలా మరోవైపు మీ హీరో కూడా అదే ప్లేస్లో వస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో హీరోని కొట్టడానికి వెళ్తూ ఉంటాయి. హీరో సగం ప్లేస్లోకి వచ్చేసి మీకు ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ని కొడతారని చెప్తే హీరోయిన్ ఉండి వాళ్ళతో మనం డీల్ చేయలేం, ఇక్కడ నుంచి వెళ్దాం పదా, అలాగే వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ అంట లిన్ ఫ్యామిలీ అని చెప్తూ ఉండేసరికి లేన్ కూడా అవును మమ్మల్ని వదిలిపెట్టి అసలు వెళ్ళలేరు, మీరు నాకు మోకాళ్ళ పైన కూర్చొని సారీ చెప్పాలని అంటూ ఉంటారు. మరోవైపు మా అప్పుడే అక్కడ హీరో వాళ్ళ పేరెంట్స్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేసి అంటే నా కోడల్ని బుల్లి చేయడానికి వాళ్ళకి ఎంత ధైర్యం, మేము ఇప్పుడే వస్తామని బయలుదేరిపోతూ ఉంటారు. మరోవైపు ఏమో లిన్ చెప్పినట్టు నేను చెప్పినట్టు చేయండి లేకపోతే అసలు నేను వదిలిపెట్టనని చెప్తే హీరో ఏమో నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు, ఇదంతా కూడా నేను హ్యాండిల్ చేస్తాను, అలాగే నాకు మార్షల్ ఆర్ట్స్ కూడా చాలా బాగొచ్చు అని చెప్పేసరికి ఆ సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా వస్తారు. అలా హీరో ఏమో నలుగురిని కూడా చాలా ఈజీగా ఓడిచ్చేస్తాడు. అప్పుడే వెంటనే ఆ హోటల్కి సంబంధించిన మేనేజర్కి అనేది ఫోన్ చేస్తాడు. మేనేజర్ పేరు వచ్చేసి వ్యాంగ్ అయి ఉంటుంది. అలా వ్యాంగ్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మీరు ఇక్కడికి రండి, ఇక్కడ చాలా గొడవ జరుగుతుంది, మీరేదంతా కూడా చూసుకోవాలి, అలాగే నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా మీరే ఇవ్వాలని చెప్పేసరికి అవునా అని, కానీ లిన్ చెప్పిన దానికి రాలేదు అసలు, ఇప్పుడు షన్ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నా పరువు పోతుందని చెప్పి ఎలాగైనా సరే కిందికి వెళ్ళాలని తను అనేది కిందికి అనేది మేనేజర్ వస్తూ ఉంటాడు. అప్పుడే మేనేజర్కి జరిగిందంతా చెప్పి చూసావా ఇక్కడ ఉన్న వాళ్ళు బెగ్గర్స్, అలాంటిది వీళ్ళు లోపలికి వెళ్ళి రాగలరు చూడండి, అలాంటప్పుడు అలాగే మాతోటే గొడవ పడుతున్నారు, మీరే మాకు ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అదిగో అక్కడ చూడండి అని చెప్పి అక్కడున్న హీరో వైపు అలాగే హీరోయిన్ వైపు చూస్తారు. అక్కడున్న హీరో వైపు చూసిన వెంటనే మిస్టర్ షెన్ అని అంటూ ఉంటే హీరో కొంచెం యాక్టింగ్ చేయని చెప్పి ఏం లేదు మేము ఇక్కడ చెత్త వేరుకోవడానికి వచ్చాము కానీ వీళ్ళు మమ్మల్ని బుల్లీ చేస్తున్నారని చెప్పేసరికి మేనేజర్ ఏమో అవును మిమ్మల్ని ఎవరు చేస్తారో చెప్పండి, నేను వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి గుణపాఠం నేర్పిస్తానని చెప్పేసరికి ఇదిగో అని చెప్తూ ఉంటే లిన్ నుండి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, వాళ్ళ ఒక బెగ్గర్స్, అలాంటిది వాళ్ళకి మీరు హెల్ప్ చేయడం ఏంటి మేనేజర్, మేము చెప్పినది చేయాలి కదా అని అంటూ ఉంటే అప్పుడే మేనేజర్ ఏమో వాళ్ళందరినీ కూడా తీసుకొని బయట పాడేయండి అని చెప్తారు. అలా ఇద్దరిని కూడా తీసుకుని బయట అనేది పడేస్తారు. అది చూసిన లిన్ ఏమో చాలా గొప్పగా వీళ్ళకి ఎంత ధైర్యం ఇలా చేయడానికి, అంత ఈజీగా వదిలిపెట్టనని చెప్తే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో నువ్వు టెన్షన్ పడద్దు నేను ఖచ్చితంగా దీన్ని హ్యాండిల్ చేస్తానని చెప్తారు. అప్పుడే హీరోయిన్ అలాగే హీరో కూడా మేనేజర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటా. మేనేజర్ ఏమో నా తరపున మీకు పెళ్ళైనందుకు చిన్న గిఫ్ట్ మేడం ఇదిగోండి, ఇందులో 5 మిలియన్ ఉన్నాయని చెప్పేసరికి అంత మనీ నాకు వద్దని ఆ హీరో వైపు తిరిగి సైగ చేసి ఇది ప్లీజ్ వద్దని చెప్పానంటే ఏం పర్లేదు తీసుకో తను గిఫ్ట్ ఇస్తున్నాడు కదని చెప్తుంటే అప్పుడే అక్కడికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఎవరు మిమ్మల్ని బుల్లి చేసిందమ్మా చెప్పు నీకేం కాలేదు కదని చెప్పేసరికి ఏం కాలేదని మేనేజర్ ఉండి నన్ను క్షమించండి ఇదంతా నా తప్పే, వాళ్ళకి ఇంకా ఏం కాకముందు మిగతా వాళ్ళందరినీ కూడా పంపించేస్తానని చెప్పి అంత ఈజీగా ఎలా వదిలిపెడితే బాడీ గార్డ్స్ ని వాళ్ళని వెళ్ళి ఉతకమని చెప్పి వాళ్ళ మదర్ పంపించేస్తుంది. తర్వాత హీరో నేను నా వైఫ్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నానో మీకు చూపిస్తాను చూడని హీరో ఏమో చాలా విన్యాసాలు చేస్తూ చూపిస్తూ ఉంటాడు.
వాళ్ళ పేరెంట్స్ ఏమి ఇవన్నీ కూడా వాడు ఉండేటివే పదమ్మా, మనం వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళంతా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూస్తాడు హీరో, అమ్మ నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను మీ సొంత కొడుకునన్న విషయం కూడా మర్చిపోయారా, మీ కోడలు వస్తే నన్ను ఎలా మర్చిపోతారని అంటూ ఉంటే, మరోవైపేమో లీన్ దగ్గరికి అలాగే హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ దగ్గరికి కూడా కొంతమంది బాడీ గార్డ్స్ అనేది వెళ్ళిపోతారు. అలా వెళ్ళి నేను ఎవరో తెలుసా, లిన్ ఫ్యామిలీ వారసునని చెప్తే నువ్వెవరైతే మాకేంటని చెప్పి వాళ్ళని ఉతగొడతారు. అది చూసిన లిన్ నుండి ఎవరు మీరు చెప్పైనా కొట్టండి రా నన్ను అంటున్నా కానీ వాళ్ళు అసలు పట్టించుకోరు. తర్వాత వాళ్ళు ఏమో బాధతోటి ముక్కుతూ మూలుగుతూ ఇంటికి అనేది వెళ్తారు. అలా ఇంటికి వెళ్ళి నా అన్న నన్ను ఇలా కొట్టారని చెప్తే, నేను నీకు షెన్ ఫ్యామిలీ తోటి చాలా క్లోజ్ వెళ్ళమని రిలేషన్ పెంచుకోమని వెళ్తే నువ్వు ఇలా గొడవలు పడొస్తావా, ఇంతకు నువ్వు నా కొడుకువి అని చెప్పేసరికి లిన్ ఇంకేం చేయాలో తెలియక, నాన్న వచ్చిందంతా ఇదిగో ఇదే తిని వల్లే వచ్చింది, తన ద్వారా నీ గొడవ అంతా కూడా వాళ్ళ సిస్టర్ అలాగే తన హస్బెండ్ బెగ్గర్ ఇద్దరు కూడా కలిసి నన్ను ఇలా కొట్టారని చెప్తే, వాళ్ళ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో నువ్వు టెన్షన్ పడొద్దు, ఇదంతా కూడా నేను హ్యాండిల్ చేస్తాను, మా పేరెంట్స్కి చెప్పనేసరికి నువ్వు ఫస్ట్ వెళ్ళి మోకాళ్ళ పైన కూర్చో, ఈ రోజు నైట్ అంతా కూడా నీకు ఫుడ్ లేదని లిన్ ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని కొట్టి మరీ చెప్పేస్తాడు. వాళ్ళ మదర్ కూడా తన కొడుకు సపోర్ట్ చేస్తూ నువ్వు ఫస్ట్ నా కొడుకు చెప్పిన పని చేయమని తను అనేది మోకాళ్ళ పైన కూర్చోబెడతారు. కానీ లిన్ వల్ల ఏం చేయలేక అలానే చూస్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో ఇదంతా నా వల్ల, నిన్ను అస్సలు విడిచిపెట్టని చూడనని అంటూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్కి అక్కడ చెత్త చాలా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా క్లీన్ చేయకుండా అలానే పెట్టేసరికి క్లీన్ చేద్దామని అక్కడున్న పరద తీయబోతూ ఉంటే హీరో ఉండి ఏం చేస్తున్నామని చెప్పేసరికి ఏం లేదు కొంచెం క్లీన్ చేద్దామని ఇదంతా కూడా ఇలా చేస్తున్నానని చెప్పేసరికి హీరో ఇవన్నీ నీకెందుకు, నేను నీకు హెల్ప్ చేస్తాను కదా అని చెప్పేసరికి హీరోయిన్ అదే మొద్దని తను లాగబోతుంది. అలా లాగుతూ ఉండేసరికి అక్కడ ఉన్న గోల్డ్ అంతా పడిపోయేసరికి హీరోయిన్ ఇదంతా ఏంటని చెప్తే, ఇదంతా కూడా చాలా ఎక్కువైపోయింది, అందుకే ఇదిగో ఈ ప్లేస్లో దాచాల్సి వచ్చింది, అలాగే ఇది కూడా ఏంటో నాకు అంతగా అర్థం కావట్లేదు, ఇదొక రూబీ డైమండ్ ఏమో నాకు తెలియదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నువ్వు ఇంత ఈజీగా ఎలా చెప్పగలవు, ఇంత గోల్డ్ నీ దగ్గర పెట్టుకుని అని చెప్పేసరికి హీరో ఉండి దీనివల్ల నీకేమైనా ప్రాబ్లం అని చెప్తారు. అలా నెక్స్ట్ డే వాళ్ళ సిస్టర్ ఏమో జరిగినదంతా కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్తే, వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ స్టెప్ మదర్ హీరోయిన్ వాళ్ళ సిస్టర్తో కలిసి అక్కడికి అనేది వెళ్తారు. వీళ్ళని ఇంత ఈజీగా ఎలా వదిలిపెడతాను, ఖచ్చితంగా లిన్ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పించాలి, లేకపోతే ఏంటి వీళ్ళెక్కడ మన స్థాయి ఎక్కడని మాట్లాడుతూ ఉంటే, మరోవైపు ఏమో హీరో వాళ్ళ మదర్ ఉండి ఇదిగో మీకోసం నేను ఫుడ్ చేశానని చెప్పేసరికి హీరో నుండి పర్లేదా అంటే నేను ఇవన్నీ కూడా క్లీన్ చేశాక తింటానని చెప్తే, వాటికంటే ఎక్కువ ఫుడ్ ఇష్టం, ఫుడ్ తిన్న తర్వాత మిగతావి చేద్దామని చెప్పి తిందాం పదండి అని చెప్తే అప్పుడే అక్కడికి వాళ్ళ పేరెంట్స్ అనేది వస్తారు. అది చూసిన హీరో వాళ్ళ మదర్ ఏమో ఫస్ట్ తిన్న తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసరికి అందరూ కూడా తినడానికి అనేది కూర్చుంటారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో అక్కడ ఉన్న ఒక ఫ్రైడ్ ఎగ్ని చూసి ఇది మా ఇంట్లో ఉన్న కుక్క కూడా తెలుసు అని చెప్పి అదంతా అక్కడ చెత్తలో పడేస్తుంది. అది చూసిన హీరో ఉండి దాని కాస్ట్ ఎంతో నీకు తెలుసా, అలాగే అలాంటిది ఎలాగో నీకు వండడం కూడా తెలుసు అని చెప్పి నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయని చెప్పేసరికి, అయితే సరే మీరు నాకు కనుక సారీ చెప్పకపోతే ఇందులో నా తప్పేమి లేదని చెప్పి తను తెచ్చుకున్న డాగ్ అనేది హీరోయిన్ పైన వదిలేస్తుంది. అది చూసిన హీరోయిన్ భయపడిపోతూ ఉంటే హీరో ఒక కిక్కిస్తాడు, ఆ డాగ్ అక్కడ నుంచి కింద పడిపోతుంది. అలానే హీరోయిన్కి ఏం కాలేదని తెలిసి తన బాడీ గార్డ్స్ని పిలిచి వీళ్ళు ముగ్గురిని కూడా ఇక్కడ నుంచి బయటకు పంపించేయండి, అలాగే ఈ కుక్కర్ని చంపేయండి అని చెప్పేసరికి వాళ్ళంతా కూడా ముగ్గురు బయటపై కింద పడిపోతారు. అది చూసిన వాళ్ళ సిస్టర్ నేను ఇంత ఈజీగా ఎలా వదిలిపెడతాను, నా కోసం వెయిట్ చేయి, ఇంకొక ప్లాన్తో తిరిగి వస్తానని చెప్తూ ఉంటే హీరో ఉండి హీరోయిన్ వైపు తిరిగి నీకేం కాలేదు కదా ఇదిగి ఫుడ్ తినమని చెప్తూ ఉండేసరికి హీరో అమ్మాయి ఫుడ్ ఏమో అవసరం లేదు, వీళ్ళు ఆల్రెడీ చేతులు పట్టుకొని చాలా దట్టిగా అయిపోయాయి, ఇవన్నీ వాళ్ళే బయట పాడేస్తారని చెప్తూ ఉంటే అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో మీరు ఇప్పుడు మా కోసం వచ్చినా కానీ టైం వేస్టే, మేము మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టమని చెప్తూ ఉంటే ఆ బాడీ గార్డ్ ఏమో తీసుకొచ్చిన ఫుడ్ అంతా కానీ వాళ్ళ సిస్టర్ పైన విసిరేస్తాడు. అది చూసిన వాళ్ళ నాన్న భయపడిపోతూ నీకేం కాలేదు కదా తల్లి అని అంటూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో మీరు అసలు బెగ్గర్ ఫ్యామిలీ, అలాంటిది నన్ను ఇలా చేస్తారా, మిమ్మల్ని చంపేదాకా వదిలిపెట్టనని అంటూ ఉంటే అక్కడున్న కుక్ ఏమో ఆ ఫుడ్ అనేది తింటూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో తను ఎప్పుడు కూడా చాలా కాస్ట్లీ ఫుడ్ తింటుంది, అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఫుడ్ తింటుందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న అనేది చెక్ చేస్తాడు. ఆ ఫుడ్ కాస్ట్ చాలా ఉంటుంది, అలాగే అక్కడున్న ప్రతి ఒక్క ఐటెం కూడా చెక్ చేసి ఇవి నిజంగా చాలా కాస్ట్లీ ఐటమ్స్ తెలుసా, రిచ్ ఫ్యామిలీస్ తప్ప అసలు ఎవరు కూడా ఇలాంటి మీట్ని కూడా తినలేరని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ అస్సలు నమ్మదు. మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గరికి హీరో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా కూర్చొని అమ్మ నిజంగా నువ్వు మీ ఫ్యామిలీలో చాలా కష్టపడ్డావని అర్థమైంది, కానీ ఇక్కడ మాత్రం అలా జరగదు, నిన్ను మా సొంత కూతురులా చూసుకుంటాం, అలాగే నా కొడుకు బుల్లి చేసినా కానీ నేను అసలు ఊరుకొని వాళ్ళ తోలు తీస్తానని చెప్పేసరికి హీరో ఏమో అమ్మ నేనేం చేశానని నా మీదికి భలే ఉరికొస్తున్నావు నువ్వు అని చెప్పేసరికి ఏంట్రా మళ్ళీ ఇంకొకసారి అని నీ సంగతి చెప్తా అని తను వేలు విసురుకునేసరికి హీరో ఉండి ఏం లేదమ్మా తను రెస్ట్ తీసుకోవాలి కదా చాలాసేపు ఇలానే కూర్చునిందని చెప్పేసరికి అవును నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా చాలాసేపు
రెస్ట్ తీసుకోమ్మ, చాలా సేపు అయింది కదా, వెళ్ళి పడుకో అని చెప్పేసరికి హీరోయిన్ నుండి మీరేం మాట్లాడుతున్నారని చెప్తే అదేం లేదు కానీ నీకు రేపు ఒక సర్ప్రైజ్ ఉంది అని నువ్వే చూసుకుంటా వెళ్ళి పడుకోపు అని చెప్తారు. మరోవైపు మళ్ళీ ఇన్నుండి చాలా మంది అమ్మాయిలతోటి స్పెండ్ చేస్తున్నా అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ రావడంతో ఏమైంది, నీ ప్లాన్ మొత్తం కూడా సక్సెస్ అయిందా, మీ అక్క అలాగే మీ అక్క హస్బెండ్ కూడా నిన్ను కాళ్ళపైన పడి క్షమాపణ అడిగారా ఏంటి అని చెప్తే లేదు, ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. అలాగే వాళ్ళంతా కూడా షన్ ఫ్యామిలీ సర్వెంట్స్ అందరితో అలాగే బాడీ గార్డ్స్తో కలిసి మమ్మల్ని కొట్టించారు, అందుకే నీకు ఆ ప్రాజెక్ట్ మొత్తం సక్సెస్ అయిపోయినాక వాళ్ళ పైన రివెంజ్ తీర్చుకుందామని చెప్పేసరికి అవునా సరే అని లిన్ ఒప్పుకుంటాడు. కానీ నువ్వు అంత ఈజీగా వెళ్తే ఎలా ఉంటుంది చెప్పు, నా కాడొచ్చి మోకాళ్ళ పైన కూర్చో అని చెప్పేసరికి ఇంకా హీరోయిన్ వాళ్ళ సిస్టర్కి ఏం చేయాలో తెలియక సరేనా అలానే కూర్చుంటుంది. అలాగే తనేమో లిన్ తన దగ్గరున్న సిగరెట్ ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చేయి పైన అనేది కాలుస్తాడు. కానీ వాళ్ళ సిస్టర్ ఏమో తన హస్బెండ్ పైన కోపాడుకోకుండా హీరోయిన్ వాళ్ళ సిస్టర్దే తప్పని కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. అలా నెక్స్ట్ డేనే షన్ ఫ్యామిలీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనేది కొన్ని కంపెనీకి ఇవ్వాలని ఒక ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేస్తుంటారు. అక్కడికి లిన్ అలాగే లిన్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చి ఉంటుంది. మరోవైపు ఏమో హీరో అలాగే హీరోయిన్ సిస్టర్ కూడా వచ్చి ఉంటుంది. హీరోయిన్ నుండి ఇదంతా కూడా ఎందుకు, ఇక్కడ చాలా రిచ్ పీపుల్స్ వస్తారు, మనం ఎందుకని చెప్తే ఇక్కడ నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, నీకే తెలుస్తుంది రమ్మని లోపలికి పిలుచుకొని వెళ్తే అక్కడికి లిన్ కూడా వచ్చేసి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, దారి తప్పొచ్చారా, ఇక్కడ చెత్త ఏరుకోవడానికి ఏమీ కూడా లేదని చెప్పేసరికి అలాగే మేము షన్ ఫ్యామిలీలోనే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ తెలుసని లిన్ చెప్తూ ఉంటాడు. అది చూసిన హీరోని అవునా నిజమా, నాకు అసలు తెలియదే, నువ్వు షన్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్ అని నాకు ఎవరు కూడా చెప్పలేదు అనేసరికి లిన్ నుండి నువ్వు ఒక బిచ్చగాడివి నీకెలా తెలుస్తుందని చెప్తూ ఉంటే హీరో ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, త్వరలోనే తెలుస్తుందని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి లీ ఫ్యామిలీ ఒక పర్సన్ అనేది వస్తాడు. అలా వచ్చేసి ఇన్నోసెన్స్ పీపుల్ పైన ఇలానైనా గొడవ పడేది మిస్టర్ లిన్, మీరు చాలా ఆరోగ్యం అని తెలుసు కానీ ఇలా ఒక అమాయకులైన పైన గొడవ పడితే నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి ఓహో మీరు మిస్టర్ లీ కదా, మిమ్మల్ని ఎందుకు అంత ఈజీగా వదిలిపెడతాను, వెయిట్ చేయండి ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తానని వెంటనే లీ అనేది తన ఫోన్ తీసుకొని తన అసిస్టెంట్కి ఫోన్ చేసి లీ వాళ్ళ కంపెనీ మొత్తం కూడా బ్యాంక్ రేట్ కావాలని చెప్పేస్తాడు. అది విన్న లీ అసలు టెన్షన్ పడ్డు, కానీ వెంటనే తనకు ఫోన్ అనేది వస్తుంది. అలా తన అసిస్టెంట్ ఫోన్ చేసి మొత్తం కూడా మన కంపెనీ నాశనం అయిపోయింది, అలాగే లోన్స్ కూడా వెంటనే కట్టమని చెప్తున్నారు అని సరికి లిన్ సాయిగా చేస్తాడు. ఇదంతా కూడా నా వల్లే, చూసావా నా రెస్పెక్ట్ అలా ఉంటుందని చెప్పేసరికి వచ్చేసి హీరోయిన్ కొట్టడానికి ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే సడన్ లో హీరో వచ్చేస్తాడు. ఆ దెబ్బ కాస్త హీరోకి పడుతుంది, అలా మొత్తం బ్లడ్ అనేది కక్కేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ భయపడిపోతూ ఉంటే చూయం అంతటితో వినకుండా ఇలా జరిగిన వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలని చూస్తే షన్ ఫ్యామిలీ తోటి కొలాబరేషన్ మొత్తం కూడా కట్ అవుతుందని చెప్తారు. అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా ఈ దెబ్బతోటి హీరోకి అసలు ఏం కాలేదు, నువ్వు హెల్ప్ చేయమని లిన్కి ఇచ్చేసరికి లిన్ ఏమో హీరోని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడే హీరో ఒక్కసారిగా స్టిక్ని పట్టుకొని తిరిగి లినిన్ కొట్టేసరికి తను అనేది కింద పడిపోతాడు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో ఏమైందని తను లేపడానికి వెళ్తూ ఉంటే అప్పుడే చూడండి బాడీ గార్డ్స్ అందరినీ కూడా పిలిచి వీళ్ళు అనేది షన్ ఫ్యామిలీ ప్రాజెక్ట్కి అలాగే మనకే ఎదురు రావాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వెంటనే ఇక్కడ నుంచి పంపించేయని చెప్తూ ఉండేసరికి హీరో అవును తెలుస్తుంది ఉండను వెయిట్ చేయంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ మదర్ వచ్చేస్తారు. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే బుల్లి చేస్తారని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళు చాలా బిచ్చగాళ్ళు, వాళ్ళని మీరు ఏం చేయాలని కూడా చేయొచ్చని చూకు చెప్తూ ఉంటే చూయేమో వెంటనే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని కొట్టేస్తాడు. అలానే కొట్టి బాస్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారని చెప్తే మీరు నా కొడుకుని ఇలా ట్రీట్ చేస్తావని తెలియదు కదా, అందుకే ఇక్కడికి వచ్చి నా కొడుకుని వెళ్ళి చూసుకుంటున్నావో చూద్దామని వచ్చానని చెప్పేసరికి తను నీ కొడుకుని నాకు తెలియదు, నన్ను క్షమించండి, నేను కేవలం మనీకి ఆశపడి లిన్ ఫ్యామిలీకి సపోర్ట్ చేశాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్తే హీరో వాళ్ళ నానేమో ఇప్పటి నుంచి నువ్వు మా ఫ్యామిలీలోన పని చేయాల్సిన పని లేదని చెప్పి తను అనేది అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడే లిన్కి కూడా అర్థమవుతుంది హీరోనే మిస్టర్ షన్ అని, అలాగే తను చాలా రిచ్ పర్సన్ అని, అంటే ఇన్ని రోజులు కూడా నేను ఒక బిచ్చగాడు అనుకున్న పర్సన్ రిచ్ పర్సన్ అని నాకు తెలియదు, అంటే ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా మొత్తం క్యాన్సల్ అయినట్టు అని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ నుండి అంటే మిస్టర్ షన్ ఫ్యామిలీ అంటే మీరేనా, ఈ సిటీలోనే చాలా రిచ్ పర్సన్స్ కదా నేను కళ కంటున్నానే ఏంటని చెప్తూ ఉండేసరికి హీరో వాళ్ళ మదర్ ఏమో ఇదంతా కళ కాదమ్మా నిజమే, నీకు ఇదంతా కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని ఇలా చేసాం, అలాగే ఇంకొక విషయం ఏంటో తెలుసా ఈ బ్యాంకెట్ మొత్తం కూడా మీరుండమని చెప్తారు. మరోవైపు ఇదే న్యూస్ కోసం హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అలాగే లిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేస్తున్న ఏ న్యూస్ రాకపోయేసరికి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటే
అప్పుడే లిన్ వాళ్ళ నాన్నకి అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ వచ్చి ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని హ్యాపీ పడదాం అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయిందని, అలాగే లోన్స్ కూడా తిరిగి ఇవ్వమంటున్నారని చెప్పేసరికి ఆ న్యూస్ విన్న వాళ్ళ నాన్న షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి తన కొడుకు అలాగే హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ కూడా వస్తారు. అలా తన కొడుకుని ఏమైందని చెప్తే, నేను చూతోటి కలిసి ప్రాజెక్ట్ మనకి సొంతం చేసుకోవాలనుకున్నాను, కానీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఉంది, తనే షన్ ఫ్యామిలీ కోడలు. అలాగే ఇన్ని రోజులు మనం బిచ్చగాడు అనుకున్నామే, తనే మిస్టర్ షన్ కాబట్టి మనం ఇంకేం చేయలేదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో ఇంకొక ఆలోచన కూడా ఉంది. హీరోకి చిన్నప్పుడు ఒక లవ్వర్ ఉంది, తను ఇప్పుడు రీసెంట్ గా తిరిగి వస్తుంది కాబట్టి తను అలాగే హీరో కలిసిపోతే మా సిస్టర్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోతుంది, తర్వాత మన ఫ్యామిలీకి తను ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, మనం తనకి కలిసి కొన్ని ప్లాన్స్ చేస్తే చాలని చెప్పేసరికి వాళ్ళు ఇంకేం చేయాలో తెలియక సరే అని హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఒప్పుకుంటారు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ నాన్న అలాగే హీరో వాళ్ళతో మాట్లాడుతూ మేము హీరోయిన్ ని షన్ కంపెనీకి సీఈఓ చేయాలనుకుంటున్నామని చెప్తూ ఉంటే, హీరోయిన్ ఏమో అంత పెద్ద కంపెనీ నేను హ్యాండిల్ చేయలేను మామ, కొద్ది రోజులు నేను అందులో పని చేస్తాను, తర్వాత నేను తెలుసుకుంటానని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ కూడా సరే అమ్మ అని చెప్పి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తారు. తర్వాత వెంటనే హీరో వాళ్ళ నాన్న తన బాడీ గార్డ్స్ ని పిలిచి కంపెనీ మొత్తానికి కూడా చెప్పి ఇక్కడికి తన కోడలు వస్తుందని, తను చాలా మంచిగా చూసుకోవాలి రేపు మార్నింగ్ అని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అని అదే విషయమే చెప్పేసి ఉంటారు. అలా మరోవైపు ఏమో కంపెనీ దగ్గర తన మేనేజర్ అందరికీ కూడా చెప్తాడు ఇక్కడికి హీరోయిన్ వస్తుంది, తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. అలా హీరో వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తూ ఉంటే వాళ్ళ కార్లోనే ఇంకొక అమ్మాయి అనేది వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి ఏ అంటుంది, తనే అనమాట హీరో చిన్నప్పటి లవర్. అలా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతూ నువ్వు టెన్షన్ పడద్దమ్మా, మన ఫ్యామిలీకి అలాగే మన కంపెనీకి నేను హీరోతో ఎలాగైనా ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాను, తను పెళ్లి చేసుకునే ఆస్తి మొత్తానికి కూడా మనమే సొంతం చేసుకుందామని చెప్పి హీరో కంపెనీ దగ్గరకు అనేది వెళ్తూ ఉంటుంది. అలా పార్కింగ్ దగ్గర అనుకోకుండా హీరోయిన్ చిన్నప్పటి లవర్కి అనేది డాష్ ఇస్తుంది, కానీ ఆ అమ్మాయి ఏమో అసలు హీరోని కూడా గుర్తుపట్టదు. అలా హీరోయిన్ చూసిన వెంటనే నువ్వెవరు, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కార్కి డాష్ ఇస్తావని చెప్తూ ఉంటే హీరోయిన్ తిరిగి నువ్వే నా కార్కి డాష్ ఇచ్చావు, నా కారు చూడు నెంబర్ ప్లేట్ పోయిందని చెప్పేశారు కదా, ఒక చెత్త కారు, నేను దానికి మనీ పే చేయాలా, ఇలా డబ్బున్న వాళ్ళని చూసినా సరే నేను హీరో దగ్గరకు వెళ్ళాలని హీరోకి మనీ పే చేసే తను అనేది ఆఫీస్లోకి వస్తుంది. అక్కడ హీరోయిన్ ఉండడం చూసి కోపంగా తనకి ఎలాగైనా ఒక బుద్ధి నేర్పించాలని చెప్పి అక్కడున్న వాటర్ తీసుకొని హీరోయిన్ ఫేస్ పైన చల్లేస్తుంది. అది చూసిన హీరోయిన్ నీకేమైనా పిచ్చి పట్టిందని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి, నువ్వు కింద చేసావు ఒక ఫ్రాడ్, అలాగే నా కంపెనీలో వచ్చి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు అని చెప్పేసరికి ఇది నీ కంపెనీ ఎవరు చెప్పారని అంటూ ఉంటే, నేను హీరో కాబోయే వైఫ్ అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఆల్రెడీ హీరోకి పెళ్ళైపోయింది కదా అని చెప్తూ ఉండేసరికి అప్పుడు అక్కడికి మేనేజర్ అనేది వస్తాడు. అలా మేనేజర్ వచ్చి మీరేనా హీరో వైఫ్ అని చెప్పేసరికి, అంటే నిజంగానే హీరో ఇదంతా నాకు సర్ప్రైజ్ చేయాలని ఆల్రెడీ ప్రిపేర్ చేసినట్టున్నాడని చెప్పి అవును నేనే అని మిస్టర్ ఏ అనేది చెప్తుంది. అది విన్న మేనేజర్ సరే మేడం మీకు నచ్చినట్టే చేద్దామని అంటూ ఉంటే, ఫస్ట్ ఇదిగో ఈ అమ్మాయి ఉంది హీరోయిన్ ఇక్కడ నుంచి బయటకు పంపించేయండి, అలాగే తన జాబ్ను కూడా తీసేయండి అని చెప్పి తను నా దగ్గర మనీ తీసుకునింది, అది కూడా చాలా స్కామ్స్ చేసి అలాగే నన్నే వాటర్తో కొట్టిందని చెప్పేసరికి హీరోయిన్ కోపం వచ్చి తన్ని తిరిగి అనేది కొడుతుంది. అలా కొట్టి తను అక్కడ నుంచి పంపిస్తూ ఉంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంత వైపు కూడా చూసి మీ బాస్ వైఫ్ని తను ఇలా ట్రీట్ చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా, తనకు ఒక గుణపాఠం నేర్పించాలి కదా అని చెప్తూ ఉండేసరికి అప్పుడే కరెక్ట్ టైంకి అక్కడ హీరో అనేది వచ్చేస్తాడు. అలా హీరో వచ్చిన వెంటనే తను నెట్టేసి హీరోయిన్ వైపు చూసి నీకేం కాలేదు కదా అని చెప్పి తన జాకెట్ అనేది హీరోయిన్కి ఇచ్చేస్తాడు. అది చూసిన ఏ ఉండి నువ్వెవరు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తుంటే మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా సైలెంట్ అయిపోతారు. అలా సైలెంట్ అయిపోయేసరికి ఏ ఉండి మీకు ఏం జరిగింది, మీరు ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయారు అని అడిగేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మిస్టర్ షన్ అని చెప్పి సైడ్కి అనేది వెళ్ళిపోతారు. అది విన్న ఏం అర్థం కాక హీరోయిన్ మళ్ళీ కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరో అప్పుడే తిరిగి తన్ని కొట్టేస్తాడు. అది చూసిన ఏకుడు నీకు ఎంత ధైర్యం నన్ను కొట్టడానికి, నేను మీ బాస్ వైఫ్ అని చెప్పేసరికి నీకేమైనా చెవులో సీసం పోసారా ఏంటి, ఇప్పుడే కదా వాళ్ళు చెప్పింది నన్ను మిస్టర్ చెన్ అని చెప్తూ ఉండేసరికి మేనేజర్ ఏమో మిస్టర్ చెన్ నన్ను క్షమించండి, తనే మీ వైఫ్ అని చెప్పింది అందుకే ఇలా చేయాల్సి వచ్చింది తప్ప ఇంకొకప్పుడు కూడా ఇలా చేయమని అంటూ ఉంటే, ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరికి కూడా జాబ్లో నుంచి తీసేస్తున్నాను, అలాగే మేనేజర్ నువ్వు కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదిగో ఇక్కడుందే హీరోయిన్ తనే నా వైఫ్ అని చెప్పి తను అనేది బయటికి తీసుకుని ఇద్దరు కూడా కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే హీరో అనేది వాళ్ళ పేరెంట్స్కి విషయం చెప్దామని అనుకుంటూ ఉంటే అప్పుడే హీరో నుండి ఈ విషయం నాకు చెప్పలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ కిందగా నాకు కిస్ చేయాలని చెప్తూ ఉంటే హీరో కూడా సరే అని తను కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉండేసరికి అప్పుడే అక్కడికి మిస్టర్ ఏ అనేది వస్తుంది. అలా తను వచ్చేసి నేను ఆంటీని అలాగే అంకుల్ని చాలా మిస్ అవుతున్నాను, నన్ను అక్కడికి తీసుకుని వెళ్తావని చెప్పేసరికి నేను అసలు తీసుకోరాను, అలాగే నీలాంటి వాళ్ళు మా ఫ్యామిలీకి అసలు అలో కూడా లేదని చెప్తే నువ్వు పిలుచుకొని వెళ్ళకపోతే ఏమి నాకు కూడా కాళ్ళు ఉన్నాయి నేను వస్తానని చెప్పి వెంటనే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి హీరో ఆల్రెడీ ఒక
అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ ఆంటీ వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం కదా, మీరు టెన్షన్ పడొద్దండి, నేను చూసుకుంటానని చెప్పి ఎలాగైనా మన కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తానని చెప్పి తను అనేది ఫోన్ కట్ చేస్తుంది. అలా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోతుంది. అలా డైరెక్ట్గా ఇంట్లో ఉన్నావని చెప్పేసరికి, ఏం లేదు నాన్న, మేము కంపెనీకి వెళ్ళేసరికి అంతా కూడా తను హీరోయిన్ బుల్లి చేస్తుంది. అలాగే తను నాకు కావాల్సిన వైఫ్ అని చెప్తూ ఉంటే అప్పుడే తనకు ఫోన్ వస్తుంది. అలా తన అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి, బాస్ మిస్టర్ ఏ వల్ల కంపెనీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయింది, అందుకే తను ఇలా మిమ్మల్ని కలిసింది, అలాగే మీ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని అనుకుంటుంది, మిమ్మల్ని ఒక బొమ్మలాగా వాడుకోవాలని ఇక్కడికి తీసుకొని వచ్చిందని చెప్తూ ఉండేసరికి తన ఇంటెన్షన్ తను ఇలాంటిదని అస్సలు అనుకోలేదు, తను ఇంత క్రూయల్గా ఉంటుందని అని అంటూ ఉంటే ఒక్కసారిగా గట్టిగా అరుపు వినిపించేసరికి లోపలికి వెళ్తారు. అలా లోపలికి వెళ్ళి, నేను ఏం చేస్తాను, నేను కేవలం హీరోకి చిన్నప్పటి లవర్ అని మాత్రమే చెప్పాను, ఆ కోపంతో నువ్వు టీ నా పైన పాడేయాలా ఏంటని చెప్పి మనసులోనేమో ఇలాంటి ట్రిక్స్ నేను ఎన్ని యూజ్ చేయలేదని అనుకుంటూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏమో విరుద్ధంగా హీరోయిన్ వైపు చూసి, నీకేం కాలేదు కదమ్మని చెప్పి ఏ వైపు తిరిగి నువ్వు ఫస్ట్ వెళ్ళి ఆయింట్మెంట్ అంటించుకోపోమని తను అనేది బయటికి పంపించేస్తారు. అలాగే వాళ్ళు మొత్తానికి కూడా హీరోయిన్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తను కేవలం మనీ కోసం ఇక్కడికి వచ్చిందని, కానీ నువ్వు ఇక్కడ నుంచి చాలా మంచి అమ్మాయి మేము అనేది ఒక బ్యాంకెట్ అనేది అరేంజ్ చేస్తుంది. అక్కడికి అంతా కూడా వచ్చేస్తారు హీరో వాళ్ళ పేరెంట్స్, అలాగే హీరో కూడా. ఇక్కడికి నేను చాలా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పర్సన్ని ఇన్వైట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము, అలాగే మా ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అందరికి ఆ పర్సన్ ఇన్వైట్ చేస్తాం, నాకంటే ముందు నా కొడుకు చెప్తేనే బాగుంటుందని చెప్తూ ఉంటే హీరో ఏమో ఎలివేషన్ అనేది ఇస్తూ ఉంటాడు. తను చాలా సింపుల్ మైండెడ్, అలాగే తనకి నేనంటే చాలా ఇష్టం, తను లేకపోతే నాకు అసలు లోకమే గడవదని చెప్తూ, అలాగే తను నా వైఫ్ అని చెప్పి హీరోయిన్ అనేది పిలిచేస్తారు. అది చూసిన ఏమో చాలా కోప్పడుతుంది, అలాగే చాలా గట్టిగా, తను ఎందుకు ఇక్కడికి వస్తుంది, ఈ పార్టీ అరేంజ్ చేస్తుంది నా కోసం కదా అంకుల్, తను ఇలా ఇక్కడికి రాగలదని చెప్తూ ఉండేసరికి, మేము చెప్పాము ఇదంతా నీకోసమని, నువ్వే ఏదో తప్పుగా అపార్థం చేసుకున్నట్టున్నావు చూడమ్మా, అసలు నీ పేరు మేము చెప్పలేదు కదా అని అంటూ ఉండేసరికి, అవునా సరే అయితే మన రెండు ఫ్యామిలీస్ కూడా ఒకటి, కానీ తను అసలు ఏ ఫ్యామిలీ కూడా లేదు, సూ ఫ్యామిలీ కూడా తను యాక్సెప్ట్ చేయనప్పుడు తను ఇక్కడికి నీ వైఫ్గా ఎలా అంగీకరిస్తావని చెప్తూ ఉంటే హీరో ఉండి, నీ గురించి అన్నీ కూడా నాకు తెలిసిపోయాయి, నువ్వు ఇక్కడికి రావడానికి కూడా ఏంటో మెయిన్ పర్పస్ కూడా తెలిసింది, నువ్వు కేవలం మనీ కోసమని, మేము కేవలం అప్పుడు నేను పూర్గా యాక్టింగ్ చేసినప్పుడు నీ గురించి తెలియదు అనుకున్నావా, నా దగ్గర మనీ లేవనే కదా ఆ రోజు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి నన్ను తిట్టి బయటికి పంపించేసావా. హీరో వాళ్ళ మదర్ కూడా నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదమ్మని చెప్తుంది. అలా బయటకు వెళ్ళేసరికి అక్కడికి హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఎదురుపడుతుంది. మన ఇద్దరం కూడా కలిసి ప్లాన్ చేద్దాం, అప్పుడు మా అక్క కనుక నేను దూరంగా వదిలిపెట్టిపోతే నువ్వు హీరో కలిసి ఉండొచ్చు, అలాగే నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసరికి ఏం హెల్ప్ చేయాలని అడుగుతుంది. ఏం లేదు, నువ్వు మాకు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే చాలా, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేస్తుంది. అలా నెక్స్ట్ డే హీరోయిన్ తన పనికి అనేది వెళ్తుంది. అలా అందరికీ కూడా తెలిసిపోతుంది హీరోయిన్ హీరో వైఫ్ అని, తను అలాగే కంపెనీకి సీఈఓ అని. ఒక్కసారిగా అక్కడ కనిపించేసరికి, నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసరికి, ఏం లేదు, నేను నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు, అందుకు నేను నీకోసం ఒక డిన్నర్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను, మా ఇద్దరం కూడా కలిసి డిన్నర్కి వెళ్దామని చెప్తే హీరోయిన్ అస్సలు ఒప్పుకోదు. అప్పుడు నేను హీరో గురించి నీకు కొన్ని సీక్రెట్స్ చెప్పాలనేసరికి సరే అని వాళ్ళిద్దరు కూడా కలిసి డిన్నర్ పార్టీకి అనేది వెళ్తారు. అలా వెళ్ళేసరికి ఏంటో చెప్పనేసరికి మిస్టర్ ఏమో, నేను అన్ని కూడా నేను చాలా అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు, ఇదిగో నా కోసం నేను అపాలజీ చెప్తే నువ్వు క్షమించినట్టు ఈ వైన్ తాగని చెప్పి తననే చెప్పేసరికి హీరోయిన్ పర్లేదులే ఆ వైన్ అనేది తాగిస్తుంది. అలా తాగిన వెంటనే తనకి ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే అక్కడికి లిన్ వచ్చేస్తాడు. అలా లిన్ వచ్చి, నిజానికి నువ్వు కదా నాకు కాబోయే వైఫ్వి, కానీ అక్కడికి మీ సిస్టర్ వచ్చిందని చెప్తూ ఉంటే, ఉండి నీకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి నువ్వు చాలా మంచిగా తనకి నచ్చినట్టు నువ్వు వాడుకోమని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా వాళ్ళ ప్లాన్ అని తెలియని హీరోయిన్ ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తను ఇదంతా కూడా వీడియో రికార్డింగ్ అనేది చేసుకుంటూ ఉంటుంది. అలా మరోవైపు మీ హీరోయిన్ కోసం ఫ్లవర్స్ తీసుకొచ్చి హీరోయిన్ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే, తను ఆఫ్టర్నూన్ వెళ్ళింది మేడం ఏ తోటి అని చెప్పేసరికి, అది విన్న హీరో ఏమో జరిగింది వాళ్ళిద్దరి మధ్యనని టెన్షన్ పడుకుంటూ ఏ దగ్గరికి వెళ్ళేసరికి, ఉండి నీ వైఫ్ ఏమో నువ్వు చాలా మంచిది అనుకున్నావు, కానీ తను చూడు నిన్ను చీట్ చేస్తుంది, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని వీడియో రికార్డింగ్ అనేది చూపిస్తుంది. కానీ అది చూసిన హీరో అస్సలు నమ్మడు. అలా నమ్మకపోయేసరికి, తను ఎక్కడుందో చెప్పు, లేకపోతే నేను చంపేస్తాను, నేను అంత ఈజీగా వదిలిపెట్టనని చెప్పేసరికి, ఉండి నేను చెప్పేది నిజమే, నీకు ఎంత ఈజీగా ఎలా అనిపిస్తుందని చెప్పి తనని సెడ్యూస్ చేయాలని చూస్తున్నా, కానీ హీరో అసలు తన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మళ్ళీ ఇన్నుండి, ఈ రోజు నాతో పాటు నువ్వు స్పెండ్ చేస్తే అప్పుడు నీ హస్బెండ్ నీకు డివోర్స్ ఇచ్చేస్తాడు, తర్వాత కలిసిందనుకో మాకు మనీనే మనీ అని చెప్పి మన ఇద్దరం చాలా క్లోజ్ అవ్వచ్చు, నువ్వు రియల్కి నా వైఫే కదని తను క్లోజ్ అయిపోతూ ఉంటే హీరో లిండిన్ అనేది కొట్టి తను అక్కడే పాడేస్తాడు. తర్వాత హీరోయిన్ వైపు తిరిగి, పర్లేదు నీకేం కాలేదు, మనం ఇంటికి వెళ్ళాం పదా అని చెప్పి తను అనేది ఇంటికి తీసుకొని వెళ్ళిపోతూ లిన్ వైపు, ఇన్ని రోజులు కూడా పోనీలని నార్మల్గా
హ్యాపీగా బ్యాంక్రప్ట్ చేశాను. కానీ ఇప్పుడు చూడు లిన్ ఫ్యామిలీ లోకంలోనే లేనట్టని మొత్తం కూడా సెంటర్ పాయింట్లో తన్నేస్తాడు. అది చూసిన లిన్ ఆ పెయిన్కి తట్టుకోలేక అలానే ఉండిపోతే హీరోయిన్ హాస్పిటల్ కనుక చెకప్కి తీసుకొని వెళ్తారు. హాస్పిటల్ అంతా కూడా చెక్ చేస్తే హీరోయిన్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. మరోవైపు మళ్ళీ లిన్ కూడా అదే హాస్పిటల్లో ఉంటాడు. వాళ్ళ నాన్నేమో కోపంగా, నిజంగా నువ్వు రాను రాను లిన్ ఫ్యామిలీని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నావా ఏంటి? ఇంతకు నువ్వు నా కొడుకువేనా, ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదని చెప్తూ ఉంటే, నాన్న ఇదంతా నేను కావాలని చేయలేదు, ఆ ఏనే సరిగ్గా చేయలేదు, తనకు యూజ్లెస్ పర్సన్ అని తిడుతూ ఉంటాడు. అలా తిడుతూ ఉండేసరికి అవన్నీ నీకు ఏమైనా అవసరమా? ఇప్పుడు మనకి కొన్ని సీక్రెట్స్ మనీ ఉన్నాయి, అలాగే అబ్రాడ్ రావాల్సిన మనీస్ కూడా ఉన్నాయి, కాబట్టి వాటితో మనం కొంచెం సెటిల్ అవుదాం అంతే, అంతకు మించి ఇంకేమొద్దు, నువ్వు ఏ దానికి కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్తూ ఉండేసరికి ఆ విషయం కూడా తెలుస్తుంది. అలా మొత్తం కూడా వాళ్ళు కంప్లీట్ అయిపోయారని, అలాగే వాళ్ళ అకౌంట్స్ కూడా సీజ్ అయిపోయాయని తెలిసిన వెంటనే వాళ్ళ నాన్నకు ఒక్కసారిగా హార్ట్ అటాక్ వస్తుంది. అలానే కుప్పకూలి కింద పడిపోతారు. మరోవైపు వచ్చి హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ని, ఇదంతా నీ వల్ల తెలుసా, మా ఫ్యామిలీ కూడా బ్యాంక్రప్ట్ అయిపోయిందని ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో, నేనేం చేశాను, నువ్వే పిచ్చిదానిలాగా ఈజీగా చేయాల్సిన పని నీ మొత్తం హీరోకి చెప్పి ఇలా చేసావని చెప్తారు. మరోవైపు హీరోయిన్కి కొద్దిసేపుకి స్పృహ వచ్చేసరికి హీరో ఆ విషయం చెప్తాడు. అది విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా తిరిగి నాకు మళ్ళీ నా మదరే వస్తున్నట్టుందని చెప్పేసరికి హీరో కూడా ఎవరైతేనేమి అత్తయ్య అయినా కానీ చాలా హ్యాపీనే కదా నవ్వుకుంటూ ఉండేసరికి లిన్ ఇది చూసి, మిమ్మల్ని ఇంత హ్యాపీగా ఎలా ఉంచగలను, ఖచ్చితంగా నేను మీ పిల్లలతో సహా చంపేస్తాను చూడండి అని చాలా గట్టిగా శపథం చేసుకుంటాడు. అలా 9 months తర్వాత హీరోయిన్ అలాగే హీరో కూడా ఇద్దరు కూడా కలిసి షాపింగ్ మాల్కి అనేది వెళ్ళింటారు. అక్కడ లిన్ అనేది సీక్రెట్ గా ఫాలో అయ్యి హీరోయిన్ అనేది కిడ్నాప్ చేసేస్తాడు. అది హీరో దూరంగా వస్తున్నప్పుడు చూసేసి తనతో పాటు ఫాలో అవ్వాలని పరిగెత్తాలని చూస్తున్నా కానీ ఆల్రెడీ తను అనేది కార్లో తీసుకొని వెళ్ళిపోతారు. వెంటనే తన అసిస్టెంట్కి ఫోన్ చేయాలని చూస్తూ ఉంటే, లిన్ నుండి నేను నీకు ఒక అడ్రస్ పంపించేసాను కదా, వెంటనే అక్కడికి వచ్చేసి అలాగే నీ ఆస్తి మొత్తాన్ని కూడా నా పేరు పైన రాయాలి, లేకపోతే హీరోయిన్ అలాగే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇద్దరిని చంపేస్తానని చెప్పేసరికి హీరో ఉండి నేను అక్కడికే వస్తానని చెప్తాడు. అప్పుడే హీరోయిన్కి అనేది మెలకు వస్తుంది. మెలకు వచ్చి తను ఎక్కడుందో మొత్తం చూసుకునేసరికి అక్కడికి లిన్ వచ్చేసి ఇప్పటికి మెలకు వచ్చేసిందని చెప్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ కోపంగా తన్ని కొట్టి, నిన్నే అలాగే నీ కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తామనుకో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి, దీనంతా నీ వల్ల తెలుసు, నా హస్బెండ్ నీ వల్లే హెల్త్ ప్రాబ్లం వచ్చిందని చెప్తూ ఉండేసరికి లిన్ ఏమో, నువ్వు తన్ని చంపొద్దు, తన వల్ల ఇప్పుడు మనకు ఆస్తి రాబోతుంది కాబట్టి కొంచెం నిదానం ఉండు, తన హస్బెండ్ వచ్చినాక ఇవన్నీ కూడా హ్యాండిల్ చేద్దాం వాళ్ళ సిస్టర్ అనేది చెప్పేస్తుంది. అది విని వాళ్ళ సిస్టర్ కూడా సైలెంట్ అయిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వచ్చేస్తాడు. అలా బయట ఉన్న రౌడీస్ వాళ్ళందరినీ కూడా కొట్టి లోపలికి వస్తూ ఉంటే లిన్ ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ దగ్గర ఉన్న నైఫ్ని తీసుకొని హీరోయిన్ అనేది అడ్డం పెడతాడు. అలా నువ్వు మమ్మల్ని కొట్టడానికి వస్తే మేము అంత ఈజీగా వదిలిపెడతాం, నేను హీరోయిన్ ఇప్పటికే చంపేస్తాను, నువ్వు ఫస్ట్ మోకాళ్ళ పైన కూర్చొని అలాగే నీ ఆస్తి మొత్తాన్ని కూడా నాకు రాసి చేయని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో లాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ జుట్టు పట్టుకొని, నువ్వు ఫస్ట్ నోరు మూసుకు, ఇదంతా నీ వల్లే అని హీరోయిన్ ని మళ్ళీ కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరో ఉండి, సరే మీరు చెప్పినట్టే నా ఆస్తి మొత్తం నీకే రాసిస్తానని సైన్ అనేది చేస్తాడు. అలా సైన్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ అనేది లిన్ను కొరికి హీరో దగ్గరకు వస్తుంది. అలా హీరో దగ్గరకు వచ్చేసి వెంటనే వాళ్ళని కొడుతూ ఉండేసరికి హీరో ఏమో పోనీల పాపమని వదిలిపెడుతూ ఉంటే, మీరు ఇలానే చేస్తూ ఉన్నారని చెప్తూ ఉంటే లిన్ను, నేను చనిపోయేదాకా మీ పైన అటాక్ చేస్తూనే ఉంటానని చెప్పేసరికి, అవునా సరే నెక్స్ట్ ఆపర్చునిటీ నీకు అసలు రాదని చెప్పి అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. అది చూసిన లిన్ను అంటే, తప్పించుకోలేనప్పుడు నేను ఇదే లాస్ట్ అవకాశం కాబట్టి నేను ఖచ్చితంగా హీరోయిన్ చంపేస్తానని తన దగ్గరికి వెళ్తూ ఉండేసరికి అప్పుడు ఒక్కసారిగా తనకు ఫోన్ వస్తుంది. అలా తన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈసారి సీజ్ అయిపోయాయని వాళ్ళు కంప్లీట్గా రోడ్డుకు వచ్చారని తెలిసిన వెంటనే హీరోయిన్ అనేది చంపడానికి వెళ్తూ ఉంటే వెనుకున్న పోలీస్ ఆఫీసర్ ఏమో లిన్ అనేది షూట్ చేసేస్తాడు. అలా లిన్ అక్కడికక్కడే చనిపోతాడు. అలా హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో వాళ్ళు అనేది పోలీసులు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో లిన్ పేరు తలుస్తూనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్కి ఏమో పెయిన్స్ అనేవి వస్తాయి. అలా గట్టిగా అరుస్తూ ఉంటే హీరో ఉండి, ఇంకా ఎంతసేపు అమ్మా, నాకు చాలా టెన్షన్ పడుతుందని చెప్తూ ఉండేసరికి వాళ్ళ పేరెంట్స్, ఫస్ట్ నోరు మూసుకురా, వాటి గురించి నీకు ఏమైనా తెలిస్తే కదా ఇంకా ఇప్పటికైనా చిన్న పిల్లల్లాగా మాట్లాడుతూ ఉన్నావని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా సైలెంట్గా ఉండమంటుంది. మరోవైపు ఏమో లోపల ఉన్న హీరోయిన్ ఇదంతా హీరో వల్ల అని హీరోని మంచిగా తిట్టుకుంటూ ఉంటుంది. అలా ఒక 1 hour తర్వాత హీరోయిన్ అనేది డెలివరీ ఇస్తుంది. అలా పాపను చూసిన వెంటనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.